2009లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 111 ఎకరాలను సేకరించామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా నూకపల్లి అర్బన్ కాలనీలో ఇళ్లను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించ తలపెట్టిన 4000 ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో ఆగిపోయాయన్నారు. డ్రైనేజీ, త్రాగునీరు, కరెంటు సౌకర్యాలను కల్పించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని లబ్ధిదారులు కోరారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు పునాది వేశారని, ఇప్పుడు మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 2014కి వెళ్ళి ఇప్పుడు 10 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 10 సంవత్సరాల కాలం ఏదైతున్నదో జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇండ్లు లేని వారికి అందరికీ ఇండ్లు నిర్మాణం చేపట్టాలనే భావనతో అనుభూతమని గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో లబ్ధిదారుల గుర్తింపే గాని నిర్మాణ కానీ చేపట్టడం జరిగింది. అప్పుడు ఏదైతుందో మనం ముందు ఆరంభింపజేసిన 4000 ఇండ్లు ఏదైతుందో ఆ నిరుపేద వర్గాలకు వారికి అందరు కూడా స్థానికంగా ఇంటి దోరు కల్పించాలని చెప్పని ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇప్పుడు నాకు లేని పెంచరికం అన్నట్టు ఏదైతున్నదో ఎమ్మెల్యేగా గెలవకుండా ఓడిపోయినప్పటికీ కూడా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆనాడు 2009లో నేను ఎమ్మెల్యే ఉండగా ఆరంభించిన కాబట్టి ఈ 4000 ఇండ్లకి ఏదైతే బునియాదు చేసింది నేను తల్లి. కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేసే ఒక బాధ్యత నేను చేపడతా